హలో అండి, నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో హెల్దీ అండ్ టేస్టీ డ్రింక్తో వచ్చానండి. డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్. డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే హెల్త్ కూడా మంచిది. ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి కొద్దిగా జీడిపప్పులను యాడ్ చేస్తున్నాను. ఇందులోనే కొద్దిగా పిస్తా పప్పులను కూడా యాడ్ చేస్తున్నానండి. ఇందులోనే కొన్ని బాదం పప్పులను కూడా వేసేసుకోండి. అలాగే కొన్ని కిస్మిస్లను కూడా యాడ్ చేసుకోండి. చిన్నవి ఒక 3-4 ఖర్జూరాలని యాడ్ చేశాను. అలాగే వామ్ మిల్క్ని 1 కప్పు వరకు యాడ్ చేస్తున్నానండి. ఇలా పాలని యాడ్ చేసిన తర్వాత ఒకసారి స్పూన్తో మొత్తం అంతా ఒకసారి ఇలా కలిపేసుకొని వీటన్నింటినీ ఒక అరగంట పాటు అలాగే వదిలేయండి. అరగంట తర్వాత మనం వేసిన పప్పులు అనేవి చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మొత్తం అన్నింటినీ వేసేసుకోండి. ఫ్లేవర్ కోసం ఒక ఇలాచీని యాడ్ చేస్తున్నానండి. ఇందులోనే మరొక కప్పు వరకు మిల్క్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు హనీ వేసుకోండి. ఇప్పుడు దీనిపైన మూతను పెట్టుకొని ఒకసారి మిక్సీ పట్టుకోండి. మనం వేసిన జీడిపప్పు మరియు బాదం పప్పులు అనేవి మెత్తని పేస్ట్ కింద అయ్యేంత వరకు ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. చూడండి, టేస్టీ అండ్ హెల్దీ మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయింది కదా. ఇలా ఒక గ్లాస్ తీసేసుకొని అందులోకి సర్వ్ చేసేసుకోండి. చూసారు కదా, హెల్దీ డ్రింక్ మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయింది కదా. డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఇలా స్ట్రాబెర్రీతో గార్నిష్ చేశానండి. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్తో మిల్క్ షేక్ని చేసుకొని వారానికి 2 సార్లు అయినా తీసుకోండి. హెల్త్కి అయితే చాలా మంచిదండి. చూసారు కదా, నేను ఇక్కడ మిల్క్ షేక్ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ని తయారు చేసి మా బాబుకి ఇచ్చాను. చూడండి, చాలా ఎంజాయ్ చేస్తూ తాగేశాడు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదండి, ఇవాల్టి వీడియో డ్రై ఫ్రూట్స్తో మిల్క్ షేక్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.